నమస్తే అండి. డ్రీమ్స్ అని మా అకాడమీలో ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి ప్రాధాన్యత ఉందండి. మీకు ఫారినర్స్ అందరూ కూడా డైలీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మన ఇండియన్స్ డైలీ ఇన్వెస్ట్మెంట్స్ చేయరు. చాలా తక్కువగా డైలీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. కానీ మనం ఏం చెప్తున్నాం అంటే మా డ్రీమ్స్ మనీ అకాడమీ తరపున ప్రతి ఒక్కరు కూడా డైలీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. మీరు సంపాదించే సంపాదన 100 అవనివ్వండి, 1000 అవనివ్వండి, 2000 అవనివ్వండి, 3000 అవనివ్వండి, దాన్ని వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేయమంటున్నాం అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న ప్రతిసారి కూడా మీకు ఒక ఇన్వెన్షనల్ థాట్స్ ఉంటాయి. సో మీరు దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, సో దాని మీద అది ప్రాఫిట్ వస్తుందా లేదా అని చూసుకొని మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ని స్విచ్చింగ్ చేసే ఆప్షన్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. సో మీరు అసలు ఏ ఇన్వెస్ట్మెంటు చేయకుండా, మీకు ఇన్వెస్ట్మెంట్స్ మీద నాలెడ్జ్ లేకుండా మీరు ఇలాగే నార్మల్ లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీ ఫ్యామిలీ ఖచ్చితంగా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. చాలామంది ఆరోగ్యపరమైన భద్రత కోసం కొంత ఇన్వెస్ట్ చేయాలి. అలాగే పిల్లల ఫ్యూచర్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం కొంత ఇన్వెస్ట్ చేయాలి. అలాగే మన నిత్యావసరాల కోసం కొంత ఇన్వెస్ట్ చేయాలి. మనం ప్రతిరోజు కూడా ఎప్పుడు సంపాదించాలి, నెల ఈసరికి జీతం రాలేదు, డబ్బులు రాలేదు, అవి అప్పులు ఉన్నాయి, ఇలా ఇబ్బందులు పడుతూ బాధపడుతూ కూర్చోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదండి. ఎవరికి ఈ రోజుల్లో సపోర్ట్ చేయరు, సహాయం చేయకూడదు కూడా. ఎందుకంటే ముందు మీ గురించి మీరు మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి మీరు ప్రత్యామ్నాయ మార్గాలని అన్వేషించుకుంటూ ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మసులుకుంటూ మీరు పెట్టుబడుల గురించి మీరు అవగాహన తెలుసుకోండి. మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, మీరు ఇతరులతో పెట్టుబడులు పెట్టించి వాళ్ళ ద్వారా వచ్చిన కమిషన్ తీసుకొని ఆ కమిషన్ని మీరు పెట్టుబడులకి మళ్లించుకుంటూ కొంత అమౌంట్ని మీ తాలూకా అవసరాలకి సరైన ప్రణాళికాబద్ధమైన జీవితంతో హ్యాపీగా మీరు 100 సంవత్సరాలు క్షేమంగా మీ కుటుంబంతో ఉండాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ప్రకృతి వైపరీత్యాలను మనం ఎవరిని కూడా అతీతులం కాదు కాబట్టి ఎప్పుడు ఎటువంటి కష్టం వస్తుందో మనకు తెలియదు కాబట్టి ముందుగానే మనం డబ్బును నిల్వ ఉంచుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మనపై ఉంటుందండి. మనకి నిజంగా డబ్బులు అవసరమైనప్పుడు మనం ఎవరికైనా అప్పుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అప్పడిగిన పరిస్థితి వచ్చినప్పుడు, వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆ డబ్బులు అవసరమైనప్పుడు మనం ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గర తిట్లు కాయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు రాకుండా మీకు డబ్బులు రాలేదని మీరు చింతించకుండా మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఎవరెవరితోటైనా సరే పెట్టుబడులు పెట్టించడానికి ట్రై చేయండి. సో మీరు మేము పెట్టుబడులు పెట్టించడానికి ట్రై చేస్తున్నాం. ఎవరు అంత ఈజీగా ఎవరిని నమ్మరు. కాకపోతే అలా నమ్మాలి అంటే అంత నమ్మకమైన మంచి విషయాలు మన దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా నమ్మి తీరాల్సిన అవసరత కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఎవరు కూడా హెల్ప్ చేయరు కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ని ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి ఏంటనేది